అధికారం వచ్చుడుతోని కొందరికి కండ్లు నెత్తికెక్కుతాయి. అప్పుడు వాళ్లకు ఎవ్వరు చక్కగా కనపడరు. కనపడ్డా అస్సలకే పలకరియరు. పలకరిచ్చినా కారెడ్డం మాటలు మాట్లాడుతుంటారు. ఇంగో అస్వంటి ఎటకారం మాటలే మాట్లాడిండు ఓ టీడీపీ ఎమ్మెల్యే. ఆ మాటలింటే నిజంగా ఛీ ఈయనేం ఎమ్మెల్యే అంటారు. ఈ వయసులో నేను తన్నంగా ఉన్నావంటే అప్పుడు ఎలాగుండేదాన్ని నువ్వు. ఈ వయసులో నేను తన్నంగా ఉన్నావంటే అప్పుడు ఎలాగుండేదాన్ని నువ్వు. వదిలేయకండ్రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా. చీ 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 కొంచెం అన్నా ఉండాలే. అరే తల్లి వయసున్న అవ్వతోని మాట్లాడే మాటలేనా నుల్లా ఇవి? ఆ అవ్వేమో ఏడ్చుకుంటా ఆమె గోస చెప్పుకుంటుండే. ఏందవ్వా ఏమైంది నీకు? ఏమన్నా సమస్య ఉంటే నాకు చెప్పుకో, నేను నీకో కొడుకులాంటోన్ని ఏ పనైనా చేసి పెడతా అనాలనా? ఈ టీడీపీ పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రేమో నీ హెయిర్ స్టైల్ మంచిగున్నది, ఇప్పుడే గింత అందంగా ఉన్నావంటే ఆ వయసులో ఇంకెట్లుండేదానివో అంటుండు. ఇదొక ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా? ఎమ్మెల్యే అనే కాదు, ఓ మహిళతోని ఓ మనిషి మాట్లాడే మాటలేనా? ఈ వయసులో నేను తన్నంగా ఉన్నావంటే అప్పుడు ఎలాగుండేదాన్ని నువ్వు. ఈ వయసులో నేను తన్నంగా ఉన్నావంటే అప్పుడు ఎలాగుండేదాన్ని నువ్వు. చూసిన రానుల్లా ఇటు కడకున్నాయన ఎట్లా నవ్వుతున్నాడో సిగ్గుతోని. ఈ వయసులో నేను తన్నంగా ఉన్నావంటే అప్పుడు ఎలాగుండేదాన్ని నువ్వు. ఈనేటోళ్లకు సిగ్గనిపిస్తున్నది గాని ఈ మాట్లాడే ఎమ్మెల్యేకైతే ఏం గింత సిగ్గనిపించకున్నట్టున్నది. అందుకే ముసిముసి నవ్వుకుంటా ఇట్లా వెకిలి మాటలు మాట్లాడిండు. ఇప్పుడు ఈ మాటలిని సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోని ఓ ఎమ్మెల్యే అయి ఉండి ఇవేం మాటలు, అధికారం వచ్చుడుతోనే కళ్ళు నెత్తికెక్కినాయా అని కోపం చేస్తున్నారు. ఓ హోమ్ మినిస్టర్ అనితా మేడం, ఇన్నరా మీ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు? ఓ అవ్వను పట్టుకొని ఇట్లా మాట్లాడు కరెస్టేనా? ఇక మరి మీ పార్టీ ఎమ్మెల్యేను ఎట్లా మందరిస్తారో ఏం చెప్తారో చెప్పుండ్రి అని అంటున్నారు. సారు వారు వెకిలి మాటలిన్న పబ్లిక్. ఈ వయసులో నేను తన్నంగా ఉన్నావంటే అప్పుడు ఎలాగుండేదాన్ని నువ్వు. ఈ వయసులో నేను తన్నంగా ఉన్నావంటే అప్పుడు ఎలాగుండేదాన్ని నువ్వు. వదిలేయకండ్రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా.